ఆర్టీసీకి ఉన్నటువంటి స్థలాలు శుభ్రంగా ఆర్టీసీ ఒక కార్పొరేషన్. ఆ స్థలాల్లో లోన్లు తీసుకుని షాపింగ్ మాల్స్ కిందన కడితే ఆ వచ్చేటటువంటి గుడ్విల్ అమౌంట్తో లోన్ తీర్చేయచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, దాని మీద వచ్చే అద్దెలతో ఆర్టీసీకి భారీ లాభాలు వస్తాయి. నిజంగా కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేయాల్సినది. మొన్న నేను ఇది ప్రస్తావించాను, ఏదైతే లూలు మాల్ కోసం విజయవాడ పాత బస్ స్టాండ్ ఇస్తానంటే అదేం దుర్మార్గం అన్నటువంటి. ఇక్కడే కాదట, గుంటూరులో ఎన్టీఆర్ స్టేడియం పక్కన కూడా ఏదైతే రైతు బజార్ అవన్నీ ఉన్నటువంటి దగ్గర కూడా ఆర్టీసీ ఖాళీ స్థలం ఉందట. అది కూడా ఎవరు పట్టించుకోండి, దాన్ని మరి ఎవరికి ఇస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అదే సందర్భంలో కీలకమైనటువంటి వాటిని మనం పట్టించుకోకపోతే కనుక అవి కాస్త నాశనమైపోతాయి అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. గన్నవరం దగ్గర కూడా ఊరు బయట విమానాశ్రయం ఎదురుగుండా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రైనింగ్ కాలేజీ ఉండేది. దాదాపుగా 20 ఎకరాలు. అది ట్రైనీస్ కొరకు వసతి గృహాలు, కార్యాలయాలు, ఆర్టీసీ విభాగాల భవనాలు, అట్లాగే భోజనశాల ఉండేదట ఇదివరకు. రాష్ట్ర విభజన తర్వాత ఈ స్థలం మొత్తం హెచ్సిఎల్కి ఇచ్చేశారు. ఇప్పుడున్న గుంటూరు ఎన్టీఆర్ బస్ స్టేషన్ పక్కన ఖాళీ స్థలం ఎవరికి ఉందో తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. రైతు బజార్ పెట్టేసుకుని నిదానంగా ఈ ప్రభుత్వం లాగేసుకోవడం అన్నటువంటిది. అలా కాకుండా ఆర్టీసీ స్థలాలు ఆర్టీసీకే కనుక వినియోగించగలిగితే ఆర్టీసీ లాభపడుతుంది, ప్రజలకి లాభం ఉంటుంది. కాస్త అవి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో ఆర్టీసీ కొంత భారం తగ్గించుకోగలిగితే పబ్లిక్కి ఉపయోగపడుతుంది. కాస్త అద్దెలు మనకి ఛార్జీలు తగ్గించుకోవడానికి వీలవుతుంది.